హలో ఎవ్రీవన్. ఈరోజు మనం గ్రెప్, సెడ్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఫైండ్ వీటి గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఏంటి గ్రెప్? అది ఒక పైథాన్ కమాండ్. ఈ 4 గ్రెప్, సెడ్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఫైండ్ ఈ 4 మనం సేమ్ అంటే కొంచెం సిమిలర్గా ఉంటాయి ఈ వాడడం. ఎలా అంటే మనం ఏదైనా టెక్స్ట్ని సెర్చ్ చేయాలన్నా, మళ్ళీ కొన్నేమో ఏదైనా టెక్స్ట్ని మార్చాలన్నా అలా ఉంటాయి ఇవి. ఫస్ట్ గ్రెప్ చూద్దాము. గ్రెప్ అనే కమాండ్ అది కూడా ఒక లైనెక్స్ కమాండ్. మనం ఏదైనా ఒక ఫైల్ ఉంటే దాంట్లో చాలా పెద్ద కోడ్ ఉంటుంది కదా, దాంట్లో మనం ఏదైనా ఒక లైన్ గురించి పర్టికులర్గా చూడాలి అనుకో, మనం గ్రెప్ అనే కమాండ్ యూస్ చేస్తాం. పర్టికులర్గా ఏ టెక్స్ట్ అయితే సెర్చ్ చేస్తామో ఒక ఫైల్లో అది మనకి పర్టికులర్గా ఇస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ గ్రెప్ అంటే ఏమని చెప్పాను, సెర్చ్ చేయడం కదా గ్రెప్. మనం ఏం సెర్చ్ చేద్దాము, ఒకవేళ ఫస్ట్ Q1 అనే ఫైల్లో మనకి ప్రోడక్ట్ అని ఉంది కదా, దాన్ని సెర్చ్ చేద్దాం మనం, వస్తుందో రాదో అనేది. గ్రెప్ ప్రోడక్ట్ ఫైల్ నేమ్ ఏంటి, గ్రెప్ అని ఇచ్చి తర్వాత మనం ఏదైతే సెర్చ్ చేస్తామో అది ఇచ్చి తర్వాత మళ్ళీ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఏంటి, Q1.py కదా. ఎంటర్ చేస్తే ఏమొచ్చింది మనకి, Q1లో ఏమేమి ఉన్నాయి చూడండి, ప్రోడక్ట్, ఇక్కడ 2 లైన్స్, 4th లైన్ 5th లైన్ ఉంది కదా, ఆ 2 వచ్చేసాయి ఇక్కడ. సో ఇది గ్రెప్ కమాండ్. అలా ఇంకోటి దాన్ని చూద్దామా గ్రెప్ గురించి. ఓకే, గ్రెప్ సమ్ Q0.py. ఇక్కడ అంటే మనకి చిన్న కోడ్ ఉంది కాబట్టి మనం అంటే చూసుకోగలం, కానీ కొన్ని లెంతీ కోడ్స్ ఉంటాయి కదా, దాంట్లో మనం చూడలేం కాబట్టి గ్రెప్ కమాండ్ యూస్ చేస్తాం. సరే, ఫస్ట్ ఇది క్లియర్ చేసేద్దాం. నెక్స్ట్ కమాండ్ ఏంటి, సెడ్. సెడ్ అంటే ఏమంటారు, దాన్ని నేమ్ ఏంటంటే స్ట్రీమ్ ఎడిటర్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లైనెక్స్ కమాండ్. ఇది కూడా టెక్స్ట్ మ్యానిపులేట్ చేయడానికి, అంటే ఏదన్నా మనం మ్యానిపులేట్ చేయడం అంటే ఏదైనా డిలీట్ చేయడం కానీ రీప్లేస్ చేయడం కానీ అలా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో దేన్నైనా రీప్లేస్ చేద్దాం ఏదో టెక్స్ట్ని యూజింగ్ సెడ్ కమాండ్. ఫస్ట్ ఒకదాన్ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేయాలంటే మనం ఏం కమాండ్ వాడాలి, టచ్ cool.py. అంటే ఇక్కడ cool.py క్రియేట్ అయిపోయింది. కోడ్ cool.py. ఇక్కడ కోడ్ చేద్దాం, a ఈక్వల్స్ టు hello world, enter, b ఈక్వల్స్ టు hi, వెల్కమ్ టు కోడ్ స్పేస్. సో ఇలా ఏదో ఒకటి ఇచ్చాము, మనం ఊరికి కోడ్ ఏదో ఒకటి రాసేస్తున్నాను, మనకి జస్ట్ కమాండ్ గురించి అర్థం అవ్వడం కదా కావాల్సింది. నెక్స్ట్ ప్రింట్ ఏ, ప్రింట్ బి. ఊరికే ఏదో కోడ్ రాశాను, ఇది పర్టికులర్గా అంటే మనం ఏదో కోడ్ రన్ చేయడానికి రాయలేదు, జస్ట్ కమాండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రాశాను. సో ఇక్కడ ఫస్ట్ ఇది క్లియర్ చేసేద్దాం. ఉంది కదా, ఇప్పుడు సెడ్ కమాండ్ యూస్ చేసి ఎలా చేయాలి అనేది చూద్దాం. సెడ్ మనకి ఏది కావాలో అది ఫస్ట్ బ్రాకెట్స్, అదే దీంట్లో ఫస్ట్ మనం ఎస్ అనేది అంటే ఎస్ అనే కమాండ్ ఇవ్వాలి. సెడ్ ఇచ్చాక బ్రాకెట్స్ ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఎస్ అనేది ఇచ్చి తర్వాత స్లాష్, మనకి ఓల్డ్ టెక్స్ట్ ఏదో ఒకటి తీసుకుందాము, వరల్డ్ అనేది తీసుకుందాం. వరల్డ్ అనే దాన్ని రీప్లేస్ చేద్దాం. దేంతో రీప్లేస్ చేద్దాం, పైథాన్ అనే దాంతో రీప్లేస్ చేద్దాం. స్లాష్ జీ.
ఎస్తో స్టార్ట్ చేయాలి, జీతో ఎండ్ చేయాలి. జీతో ఎండ్ చేశాక మనం ఇక్కడ ఇది క్లోజ్ చేసేసి ఫైల్ నేమ్ ఏంటి మనకి ఫైల్ నేమ్ ఇక్కడ cool.py అంటే మనం కోడ్ అంతా మార్చలేం కదా. సో ఇక్కడ జస్ట్ అంటే ఏదైతే మార్చాలనుకుంటున్నామో అది మాత్రం మార్చేయచ్చు. ఏ ఫైల్లో మార్చాలనుకుంటున్నామో ఇక్కడ ఇచ్చేస్తే అది మార్చేస్తుంది. సో ఇదిగో చూడండి, హలో వరల్డ్ కాస్త హలో పైథాన్ అయిపోయింది. సో దీన్ని రిమూవ్ చేసేద్దాం, మనకు అవసరం లేదు కదా. రిమూవ్ cool.py. ఎస్, క్లియర్. నెక్స్ట్ ఏంటి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది కూడా పైథాన్లో కమాండ్. అది ఎలా వాడతామంటే మనం ఏదైతే ప్రింట్ చేయమంటామో కోడ్ రాసాక అది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ రాద్దాం ఇప్పుడు. మళ్ళీ టచ్ అంటే ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. టచ్ python.py. ఇక్కడ python.py క్రియేట్ అయింది. నెక్స్ట్ దీంట్లో కోడ్ చేద్దాం. కోడ్ python.py. ఏమని కోడ్ చేయాలంటే ఇక్కడ మనం ఏమని స్టార్ట్ చేయాలంటే మనం ఫస్ట్ ఇది యూజ్ చేయాలన్నప్పుడు ఇంపోర్ట్ రీ అని పెట్టాలి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో మనం ఫస్ట్ ఇక్కడ ఈ లైన్ రాయాలి ఫస్ట్ ఎప్పుడైనా. నెక్స్ట్ టెక్స్ట్, మనం ఏం టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నామో అది. టెక్స్ట్ ఈక్వల్స్ టు హలో పైథాన్. వదిలే, హలో వరల్డ్ చాలు మనకి. హలో వరల్డ్, సారీ ఇక్కడ స్పేసెస్ రాలా. హలో వరల్డ్ ఇది ఒకటి ఇచ్చాము మనం. నెక్స్ట్ ఇఫ్ రీ డాట్ మ్యాచ్, ఇఫ్ రీ డాట్ మ్యాచ్ ఆఫ్ బ్రాకెట్స్. దీన్ని కూడా సేమ్ చూడండి, ఆర్తో స్టార్ట్ చేయాలి. ఆర్ హలో టెక్స్ట్లో కదా మనకు అది అంతా ఉంది. టెక్స్ట్ పక్కన ప్రింట్, సారీ ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రింట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఏంటంటే హలో అనేది ఏంటి, ఇక్కడ టెక్స్ట్ అనే దాంట్లో హలో ఎక్కడ ఉంది, స్టార్టింగ్లో ఉంది కదా. సో మనం ప్రింట్ ఏం చేద్దాం, మ్యాచ్ ఫౌండ్ ఎట్ ద ఫస్ట్ అని ప్రింట్ చేద్దాం. ఎందుకంటే హలో అనేది ఇక్కడ ఫస్ట్లో ఉంది కాబట్టి ఇలా మనం ప్రింట్ చేద్దాం. మ్యాచ్ ఫౌండ్ ఎట్ స్టార్ట్. దీన్ని కోడ్ చేద్దామా, వస్తుందేమో. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ ఏది ఇస్తే అదే కదా ప్రింట్ అవుతుంది. python.py అంటే ఏమొచ్చింది చూడండి, ఇక్కడ మనం ఏది ఇచ్చామో అదే ప్రింట్ అయింది. సో ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ గురించి. ఇది క్లియర్ చేసేసి దీన్ని రిమూవ్ చేద్దాం. రిమూవ్ python.py. ఎస్, సో ఇది రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏముంది మనకి, ఫైండ్ కమాండ్. ఫైండ్ అంటే ఏంటి, ఇది కూడా సేమ్. మనం ఏదైతే ఫైండ్ చేయాలనుకుంటున్నామో అంటే మనకి ఇక్కడ ఇప్పుడు ఒక కోడ్ రాసామనుకో, దాంట్లో మనకి స్టార్టింగ్ నెంబరు అంటే ఎలా వస్తుందంటే ఫస్ట్ బ్రాకెట్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా. బ్రాకెట్ అనేది -1 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోడ్ రాసి చూపిస్తాను.
మళ్ళీ ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దాం. టచ్ ppt.py కోడ్ ppt.py. ఇక్కడ మనం కోడ్ చేద్దాం. ఇప్పుడు ఏమని, ఇది సేమ్ ఇందాట్లాగే దీంట్లో కూడా టెక్స్ట్ అని చెప్పి ఇవ్వాలి మనం. సారీ టెక్స్ట్ ఈక్వల్స్ టు హలో వెల్కమ్ టు కోడ్ స్పేసెస్. నెక్స్ట్ రిజల్ట్ ఈక్వల్స్ టు text dot find వెల్కమ్ అన్నాం అనుకో. ఇప్పుడు మనం వెల్కమ్ అనేది ఎక్కడ ఉందో అనేది ఫైండ్ చేయాలి. ప్రింట్ ఏం ప్రింట్ చేయాలి మనం? ఇక్కడ రిజల్ట్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ రిజల్ట్, అంతే కదా. ఇప్పుడు మనకి వెల్కమ్ అనేది ఫైండ్ చేయమన్నాడు. అంటే వెల్కమ్ అనేది ఏ నెంబర్లో ఉందో అది మనం ప్రింట్ చేయాలి. ఇక్కడ ఏ నెంబర్లో ఉంది వెల్కమ్ అనేది? ఫస్ట్ HCLLO 5 6 7 8 అనే దగ్గర ఉంది కదా W అనేది. కానీ మనకి ఇక్కడ ముందు 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇది ఎంత అయింది? 7 అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమని ప్రింట్ అవుతుంది? రిజల్ట్ అనేది 7 అని ప్రింట్ అయింది. చూద్దాం. పైథాన్ ppt.py 7 చూసారా? ఇలా ఇప్పుడు ఇక్కడ ఏదైనా మార్దాము. నెక్స్ట్ ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. కోడ్ స్పేసెస్ అని పెడదాము. కోడ్ స్పేసెస్ అంటే ఇక్కడ 5 6 7 18 అని ప్రింట్ అవుతుంది. చూద్దాం అనండి ఒక నిమిషం. పైథాన్ ppt.py 18 అర్థమైందా? ఇంక ఇది సో చూసాం కదా. గ్రెప్, సెడ్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఫైండ్ ఈ 4 సిమిలర్గానే ఉంటాయి. ఎలా అంటే దేనొక దాన్ని ఫైండ్ చేయడం లేదా రీప్లేస్ చేయడం, దాన్ని మార్చడం అలా ఉంటాయి ఈ 4 కమాండ్స్. సో థ్యాంక్ యూ.